దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. భారత్ అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతున్న అంచనాలతో మార్కెట్ను ముందుకు నడిపించాయి. త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరబోతుందని, భారత్పై సుంకాలు తగ్గించుకుంటున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఊతమిచ్చాయి. ఇక దీనికి తోడు అమెరికా ప్రభుత్వం షట్డౌన్ త్వరలో ముగియనుందన్న వార్తలు కలిసొచ్చాయి. దేశీయంగా చూస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు జతకల్పాయి. ఇక 595 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగిసింది. 180 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మా మార్కెట్ నిపుణులు మాలంపట్టి ప్రభు గారు అందిస్తారు. ప్రభు గారు నమస్తే అండి. ఈ రోజు స్టాక్ మార్కెట్లు అసలు ఎలా ఉన్నాయి? స్టాక్ మార్కెట్ అంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది. యుఎస్ ట్రేడ్ డీల్ కుదిరింది, ఆయన ట్రేడ్ డీల్ కుదరబోతుంది. ప్లస్ డెట్ అనేది యుఎస్ డెట్ షట్ డౌన్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే దానివల్ల పాజిటివ్, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగున్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి, అవి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సో దానివల్ల ఎక్కువ ట్రెండింగ్ ఉంది కాబట్టి డైలీ నిన్న 200 పాయింట్స్, ఇవాళ 200 పాయింట్స్. అంటే మనకి బీహార్ ఎలక్షన్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ మొత్తం రన్నింగ్ గవర్నమెంట్ బీజేపీకే సపోర్ట్ చేసినాయి. సో ఎక్కువ అందరు కూడా బీజేపీ వస్తుందని చెప్పారు. దానివల్ల మార్కెట్ కూడా ఇన్వెస్టర్స్ కూడా పాజిటివ్ పాయింట్ తీసుకున్నారు. సో దానివల్ల పెరిగింది. రేపు కూడా ట్రెండింగ్ ఉండొచ్చా అంటే రేపు ఒక గ్యాప్ డౌన్ అయినా క్లోజింగ్ పాజిటివ్ అవ్వచ్చు. ఎల్లుండి రిజల్ట్ బట్టి ఉంటుంది, ఎల్లుండి అవుట్పుట్ బట్టి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఒక్కోసారి మనకి 24 ఎలక్షన్స్ ఎంపీ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ఇదైనాయి కదా, ఎక్కువ వస్తాయి అనుకునే రాలేదు. అప్పుడు మార్కెట్ పడింది, 9% పడింది. సో అట్లాంటిది ఏదన్నా ఉంటే తప్ప లేదు ట్రెండ్, ఎందుకంటే ట్రెండింగే ఉంది. ఎక్కువ వాళ్లే రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. బీజేపీ మ్యాక్స్ టు మ్యాక్స్ రావచ్చు, ఎక్కువ సీట్లు రావచ్చు, 120 అబోవ్ 130 సీట్లు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో అది కనుక నిజమైతే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ బుల్ రంకేస్తుందా అంటే రంకేస్తుంది అనిపిస్తుంది. ఆల్ టైమ్ హై చిన్నగా దాటే అవకాశాలు కనపడుతున్నాయి. 26,100 అబోవ్ వన్ డే క్లోజ్ అయిందా, మనకి 26,277 క్రాస్ అయ్యి 26,500 వరకు వెళ్లే ఛాన్స్ ఉందా అంటే అన్ని అనుకూలిస్తున్నాయి. ఇప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది అంటే మార్కెట్ లో అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి వచ్చినట్టు లెక్క. సో క్రూడ్ ఆయిల్ తగ్గింది, క్రూడ్ ఆయిల్ తగ్గితే ఇండియాకి బెనిఫిటే. సో మనది ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ పాజిటివ్. సో ఇది పాజిటివ్ కాబట్టి డెఫినెట్ గా మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా అయినా ఒక 5 to 7% రీట్రేస్మెంట్, ఒకవేళ రివర్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దానికి రివర్స్ అయితే 5 to 7% రీట్రేస్మెంట్ అయి మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి భయపడాల్సింది లేదు. ఇన్వెస్టర్స్ ఎవరు హ్యాపీగా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ.